ఇలా నడుపుతారు. దిస్ ఈస్ GPS, అది GPS. చూసారా వాటర్ ఎలా ఉన్నాయా? భారతదేశంలోనే ఉందండి ఎంత అద్భుతమైన బీచ్. మనం ఎక్కింది మ్యాక్రూస్ కదా, ఎంట్రీలోనే ఎంత అందంగా ఉందనుకుంటున్నారా? ఈ క్రూజ్ లోనే నేను హ్యావ్లాక్ అయితే బయలుదేరుతున్నాను. ఇవి జీబ్రా ఫిషెస్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాయంట. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. లాస్ట్ బ్లాగ్లో చూస్తుంటే మనం హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లేర్ వచ్చి పోర్ట్ బ్లేర్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఈ బ్లాగ్లో ఏంటంటే మనం పోర్ట్ బ్లేర్ నుంచి ఇంకొక ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకొక ఐలాండ్ అని ఎందుకని తెలుసా, పోర్ట్ బ్లేర్ కూడా ఐలాండే. సో ఈరోజు పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ అయితే వెళ్ళబోతున్నా. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ ఎలా వెళ్తున్నానో తెలుసా, క్రూజ్లో వెళ్ళబోతున్నాను. ఇప్పుడు హోటల్ రిసెప్షన్కి వెళ్ళి నా రూమ్ని అయితే చెక్అవుట్ చేశాను. కీస్ హ్యాండ్ ఓవర్ చేసి ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. 8 గంటలకి పోర్ట్ బ్లేర్ నుంచి బయలుదేరుతుంది. సో 7 o'clock కల్లా నేను వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడికి? క్రూజ్ బోర్డింగ్ పాయింట్కి. సో ఇప్పుడు వెళ్ళి చెక్అవుట్ చేసేసి నా ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ కలెక్ట్ చేసుకుని నా వెహికల్ గురించి వెయిట్ చేస్తా. వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. యూ విల్ లవ్ ఇట్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మటుకు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటానంటే నేను డిఫరెంట్ కంట్రీస్ని డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేస్తా. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు కావాలంటే డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎపిసోడ్ అయితే మటుకు అద్దరింది పోర్ట్ బ్లేర్ది. నా రూమ్ కింద పోర్ట్ వ్యూ ఉంటుంది నా రూమ్కి. నా చెక్అవుట్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసేటప్పటికి మన బండి అయితే వచ్చింది. చూసారా, అది మన బండి. ఈరోజు ఎర్టిగా అనమాట వచ్చింది. ఈ ట్రిప్తో వాళ్ళదే ఎర్టిగా కూడా. ఓన్ ఫ్లీట్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఓన్ ఫ్లీట్ అండ్ హోటల్స్. భలే ఉందిరా, మనం ఇది చూడలేదు, బాగుంది. గైస్, నేను ఈ ప్యాకేజ్ని తీసుకుంది ఈ Tripto.in నుంచి. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అటు డొమెస్టిక్ కానీ ఇటు ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ కానీ అన్నీ ఈ ట్రిప్టోలో అవైలబుల్ ఉంటాయి. వీళ్ళకి చాలా దగ్గర ఓన్ ఫీట్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఓన్ హోటల్స్ ఉన్నాయి. దానివల్ల కాస్టింగ్స్ అనేవి తక్కువ అవుతాయి. మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాకేజ్ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరికైనా ప్యాకేజ్ డీటెయిల్స్ ఏ డెస్టినేషన్కైనా కావాలంటే వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. బెస్ట్ ప్రైసెస్ అయితే ఇస్తారు మీకు. ఇది నా బ్రేక్ఫాస్ట్, ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ. సో క్రూజ్లో తింటాను బ్రేక్ఫాస్ట్ అనేది నేను. అర్టిగా బండిలో అయితే బయలుదేరిపోయాం. మనం పోర్ట్కి వెళ్ళిపోదాం. హ్యావ్లాక్ వెళ్ళిపోదాము, అక్కడ పార్టీ చేసుకుందాము. ఇదిగోండి ప్యాసింజర్ టెర్మినల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మన టికెట్ అనేది చూపించాలి. మా రథసారథి చూపిస్తున్నారు చూడండి టికెట్. పదండి వెళ్ళిపోదాం హ్యావ్లాక్కి. హ్యావ్లాక్ వెళ్ళకి ఏం చేయాలి చెప్తాను. నేను వెళ్ళబోయే క్రూజ్ మ్యాక్రూజ్ పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్కి. సో చెక్ ఇన్ అయితే చేస్తున్నాను. మన టికెట్ ఉంటుంది కదా, టికెట్ ఐడి ప్రూఫ్ చూపించాలి. ఇక్కడ చెక్ ఇన్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ తీసుకుని బోర్డింగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. అంతలోపలకి ఇక్కడ కెఫ్టేరియా ఉంటుంది అనమాట. బ్లాక్ కాఫీ తీసుకుని పొద్దున్నే బ్లాక్ కాఫీతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ క్రూజ్లోనే నేను హ్యావ్లాక్ అయితే బయలుదేరుతున్నాను. ఇదిగోండి పోర్ట్. చలో లోపలికి అయితే ఎక్కేస్తున్నా. బోర్డింగ్ తీసుకున్నాను కదా. లోపలికి రాగానే సిట్టింగ్ అది ఇలా ఉంటుంది అనమాట. మనకి బోర్డింగ్ ఇచ్చినప్పుడే సీట్ నెంబర్స్ అవి ఇచ్చేస్తారు. లాస్ట్ టైం వచ్చిన దానికి ఈ క్రూజ్కి మారింది. లాస్ట్ టైము ఇది ఏం కనిపించేది కాదు, ఇప్పుడు ఇది అంతా కనిపిస్తుంది. సిట్టింగ్ లోపల ఇలా ఉంటుంది. 3:3:3:3. ఇప్పుడే జనాలు అందరూ ఎక్కుతున్నారు కదా. కాసర్ బేసర్ ఉంది. సో ఇందులో మనకి కెఫ్టేరియా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ క్రూజ్లో విండో సీట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు ప్యాకేజ్ తీసుకునేటప్పుడు బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పండి, మాకు విండో సీట్ బుక్ చేయండి క్రూజ్లో అని చెప్పి. బయట క్లైమేట్ ఫుల్ వర్షం వచ్చేలా ఉంది. 1 hour 30 minutes అయితే ఉంటుంది క్రూజ్ జర్నీ. మనకి లగేజ్ ఉంది కదా, లగేజ్ అంతా కూడా బ్యాక్ సైడ్ అలా లోడ్ చేస్తారు. ఇక్కడ అన్నీ కూడా వాష్రూమ్స్ ఉంటాయి. లాస్ట్ అనమాట క్రూజ్కి లాస్ట్. క్రూజ్ మొత్తం తిరుగుతూ మీకు చూపిస్తున్నా. ఈ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఈ ఫ్రంట్ సీట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అనుకోండి. స్పెసిఫిక్గా ఈ సీట్స్లో అయితే మనం కూర్చుని ముందు వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ముందు కూర్చుంటే ఈ వ్యూ కనిపిస్తుంది. ప్యాక్డ్ అయిపోయింది క్రూజ్ మొత్తం.
ఈ క్రూజెస్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ఆపరేటర్స్ అయితే ఉన్నారు. మన ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చూపించాను కదా ఇందాక హోటల్లో. ట్రే అది ఉంటుందన్నమాట మనకి ఇక్కడ. బ్రేక్ఫాస్ట్ అది పెట్టుకుని తినచ్చు. మనకి ఫ్లైట్లో ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో క్రూజ్లో కూడా అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సేఫ్టీ జాకెట్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. ఇది మనకి ఇచ్చిన ప్యాక్డ్ బ్రేక్ఫాస్ట్. శాండ్విచ్, ఒక జ్యూసు, అరటిపండు, బాయిల్డ్ ఎగ్ ఒకటి, బనానా, బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఒక మఫిన్. క్రూజ్ లో నా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసి సరదాగా ఒక రౌండ్ వేద్దామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను. ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తా ఇప్పుడు. కసకసలాడిచ్చేస్తుంది బండి, మామూలుగా లేదు, రఫ్ అడిచ్చేస్తుంది. మనం లాస్ట్ టైం ఎక్కిన వెజల్ వేరు, ఈ వెజల్ వేరు. లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది నార్త్ బే ఐలాండ్ కాదు. నార్త్ బే ఐలాండ్ ని మనం క్రాస్ చేస్తాం. రాస్ ఐలాండ్ కూడా క్రాస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకొక 1 hour లో అయితే మన డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాం. అందరూ లేచా ముందుకెళ్ళి వీడియోలే తీసుకుంటున్నారు. చిన్న లేదు, పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు అంతే. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం మనం. ప్రస్తుతం టైం వచ్చేసి 9:25 అవుతుంది. మనం అయితే రీచ్ అయిపోవాలి హ్యావ్లాక్ ఐలాండ్కి. బయట వర్షం కొట్టి పడేస్తుంది. నిన్నటిదాకా క్లైమేట్ ఎలా ఉందో చూసారు కదా, ఇవాళ ఎలా మారిపోయిందో అసలు. అది లైట్లు వేసారు చూసారా. వచ్చాను దగ్గరగానే ఐలాండ్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు డాకింగ్ అది చేస్తారు. వచ్చేసాం మనం టెర్మినల్కి. హ్యావ్లాక్ని స్వరాజ్ ద్వీప్ అంటారు. కొత్త పేరు అనమాట. హ్యావ్లాక్ ఐలాండ్ పేరు మారింది, స్వరాజ్ ద్వీప్ అని. వెల్కమ్ టు స్వరాజ్ ద్వీప్ ఐలాండ్. ద్వీప్ అంటేనే ఐలాండ్ అని, సో వెల్కమ్ టు స్వరాజ్ ద్వీప్. బయటికి మెల్లగా వచ్చేసా. మన లగేజ్ కూడా వెనకాల నుంచి దింపుతూ ఉంటారు. సో ఈ క్రూజ్ ఇప్పుడు నీల్ ఐలాండ్ అయితే వెళ్తుంది. ఇప్పుడు ఈ క్రూజ్ వచ్చి ఎక్కడికి వెళ్తుందో చెప్పాను కదా, నీల్ ఐలాండ్ అయితే వెళ్ళిపోద్ది. నీల్ తర్వాత మళ్ళీ పోర్ట్ బ్లేర్కి వెళ్తుంది. వీళ్ళందరూ ఉన్నారు చూడండి, ఈ క్రూజ్ గురించే వెయిటింగ్ అనమాట, నీల్ ఐలాండ్ వెళ్ళడానికి. లగేజ్ ని మనం అలా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని అలా బయట పెట్టేస్తారు, కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. క్రూజ్ కి వెనకాల పార్ట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం అయితే బయటికి వెళ్తే మన క్యాబ్ అది ఉంటుంది. క్యాబ్ ఎక్కి వెళ్ళిపోదాం మన హోటల్కి. మనం ఎక్కింది మ్యాక్రూజ్ కదా, ఇది కూడా ఇంకొక ఆపరేటర్ అనమాట, గ్రీన్ ఓషన్ 2. అది కొంచెం పాత షిప్ లో ఉంది, అది కొంచెం పాత క్రూజ్ లో ఉంది. మోస్ట్ హ్యాపెనింగ్ ఐలాండ్ ఆఫ్ అండమాన్ ఏది అంటే డెఫినెట్లీ నేను హ్యావ్లాక్ ఐలాండ్ అని చెప్తాను. మనం ఈ జట్టి అదేనండి. ఈ టెర్మినల్ నుంచి బయటికి వెళ్ళాక మన వెహికల్ అనేది ఉంటుందని చెప్పాను కదా. బ్లూ బ్లూ బ్లూ, ఇంకా మొత్తం బ్లూ కలర్ లోనే చూద్దరు. కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్లూస్ చూపిస్తాం మీకు. ఇక్కడ 3 రంగుల బ్లూలు కనిపిస్తున్నాయి. 3 కలర్స్ ఆఫ్ బ్లూ కనిపిస్తుందా ఇక్కడ. ఇంకా చూడటానికి రెడీగా ఉండండి. బయటకు వచ్చాక ఇక్కడ కొత్త క్రూజ్ టెర్మినల్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. లోపల నుంచి కూడా కనిపించింది అనుకోండి. మన రిప్రజెంటేటివ్ వచ్చాడు వెయిటింగ్ మన కారు గురించి. ఈ ట్రిప్టో రిప్రజెంటేటివ్. అండ్ అంత దూరంలో మీకు ఒక బోర్డు ఒకటి కనిపిస్తుందా, ఈ ట్రిప్టో.in. అదిగోండి ఈ ట్రిప్టో.in. బండి కూడా ఈ ట్రిప్టోదే. స్కార్పియో బండి అయితే వచ్చింది. మనం ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, వేరే దగ్గరలాగా పొద్దు నుంచి సాయంత్రం దాకా వెహికల్ మన దగ్గర ఉండదు. ఇక్కడ పాయింట్ టు పాయింట్ అనమాట. నార్త్ ఈస్ట్ లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అలాగే సేమ్ అలాగే అండమాన్ లో ప్యాకేజెస్ కూడా ఉంటాయి అనమాట, పాయింట్ టు పాయింట్. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ తక్కువ, టూరిస్టులు ఎక్కువ. క్రూజ్ లో చూసినప్పుడు హ్యావ్లాక్ మొత్తం మేఘాలతో ఉంది. బయటికి దిగాక సినారియో మొత్తం వేరేలా ఉంది. క్లౌడీ వెదర్ ఏం లేదు ప్రస్తుతానికి. ఏ టైంలో ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. సో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ కాలాపత్ర బీచ్కి అయితే వెళ్తాను. అది నాకు మోస్ట్ ఫేవరెట్ బీచ్ ఆఫ్ అండమాన్. హ్యావ్లాక్ ఐలాండ్లో ఉన్న హోటల్కి అయితే వచ్చేసాను. సో చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అవి కంప్లీట్ చేసుకుని నా రూమ్కి అయితే వెళ్తున్నాను. పూల్ ఆపోజిట్ రూమ్ వచ్చింది మనకి. హే ఈ పూల్ అటు సైడ్ అంతా లాన్. బీచ్ కనెక్టివిటీ హోటల్. అండ్ ఇక్కడే స్పా అది ఉంది, పక్కనే స్పా. రెస్టారెంట్ కూడా ఉంది, పూల్ ఆపోజిట్ రెస్టారెంట్. కాకపోతే మన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ కాదు, వేరే దగ్గర. నా బ్యాగ్ ఇక్కడ పెట్టా. ఇది రూమ్ వ్యూ. మామూలుగా లేదు ఎవ్వరం. లేట్ చేయకుండా నేను ఫ్రెష్ అప్ అయ్యి కాలాపత్తర్ బీచ్కి అయితే బయలుదేరిపోతా. వచ్చాను, రిసార్ట్లో ఫ్రెష్ అయ్యాను, కాలాపత్తర్ బీచ్కి అయితే బయలుదేరిపోతున్నాను. ఇందాక నుంచి మిమ్మల్ని అందరినీ ఊరిచ్చేస్తున్నాను తెగ కాలాపత్తర్ అని. దాని సంగతి ఏంటో మీకు కూడా చూపించేస్తా మరి కొద్దిసేపట్లో. నేనున్న రిసార్ట్ దగ్గర నుంచి ఒక 7 kilometers అయితే వస్తుంది అనమాట కాలాపత్తర్ బీచ్.
మన బండి వచ్చింది, ఎక్కేసి వెళ్ళిపోదాం. అలా వెళ్తా ఉంది బండి. గైస్ ఇంకొక విషయం, హ్యావ్లాక్లో వాటర్ యాక్టివిటీస్ అవి చేయడం మర్చిపోకండి అస్సలు. స్కూబా డైవింగ్ అద్దరిపోద్ది. వెల్కమ్ టు కాలాపత్తర్ బీచ్. బీచ్కి వచ్చా, లోపలికి వెళ్ళి వ్యూ అది చూపిస్తాను మీకు. వెల్కమ్ టు కాలాపత్తర్ బీచ్. ఇది భారతదేశంలోనే ఉందండి. ఎంత అద్భుతమైన బీచ్. వైట్ శాండ్ బీచెస్ అంటారు ఈ బీచెస్ని. ఒక 180 degreesలో మీకు వ్యూ చూపిస్తా. ఎన్ని బ్లూస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. అసలు ఎలా ఉంది. మాట్లాడలేవు కదా, మాట్లాడటానికి ఏం లేదు. అంత ఇలా ఉంటే ఏం మాట్లాడగలరు చెప్పండి. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నాను నేను కూడా. బ్యూటీని ఎంజాయ్ చేయాలంతే. అసలు ఏం చెప్పగలను, బ్యూటీ చూడండి. కాలాపత్తర్ బీచ్ అందుకే వన్ ఆఫ్ ద మోస్ట్ లవబుల్ బీచెస్ ఆఫ్ వరల్డ్లో ఒకటి. వరల్డ్, ఇండియా కాదండి, వరల్డ్లో ఒకటి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బీచ్. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఈ బీచ్ని నేను చాలా ప్రేమిస్తాను. నేనేం మాట్లాడను, జస్ట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. అలా పెట్టేసి నడుచుకుంటూ వెళ్తాను నేను. జస్ట్ లవింగ్ అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇక్కడ. గైస్ ఇక్కడ బయట షాపింగ్ అది కొంచెం ఉంటుంది. బయట రేట్ల కన్నా ఎక్కువ ఉంటాయి అనుకుంటారు, కానీ అంత ఎక్కువ ఏం లేవు. మనం ఎఫోర్డ్ చేయొచ్చు ఈజీగా. కొన్ని టూరిస్ట్ ప్రదేశాల్లో ఏం చేస్తారంటే ఒకటికి 5 పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కాస్టింగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. మరీ అంత టూ కాస్ట్లీగా అయితే లేవు. ఎంతసేపు ఈ బీచ్లో టైం స్పెండ్ చేసినా తక్కువే తెలుసా. పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళే వాళ్ళు ఉంటారు, అంత పిచ్చోళ్ళు ఉంటారు. బీచ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ బీచ్ని అస్సలు మిస్ అవ్వకండి గైస్. ఈ కాలాపత్తర్ బీచ్ ఉంది కదా, ఈ కాలాపత్తర్ బీచ్ అనేది సన్ రైజ్ బీచ్, సన్సెట్ బీచ్ కాదు. అండమాన్లో మనకి సన్ రైజ్ బీచెస్ ఉంటాయి, సన్సెట్ బీచెస్ ఉంటాయి, గుర్తుంచుకోండి. కాలాపత్తర్ సన్ రైజ్ బీచ్. ఈ బీచ్లో మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికే వెళ్తున్నాను. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుందా, ఆ చెట్టు మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట. ఫోటోషూట్స్ చాలా జరుగుతాయి అక్కడ. రోడ్ నుంచి బీచ్కి వచ్చే దారిలో మనకి ఇలాగ సిట్టింగ్ ఏరియాస్ అవి ఉంటాయి అనమాట, సీ బెడ్స్ అవి వేసి. సో అక్కడ మనం రిలాక్స్ కూడా అవ్వచ్చు. ద మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ ఆఫ్ కాలాపత్తర్ బీచ్ ఈ చెట్టే. ఎన్నో 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 ఫోటోషూట్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అని చెప్పాను కదా, అస్సలు ఖాళీ ఉండదు. ఖాళీ దొరికితే వదలద్దు. మెట్ట మధ్యాహ్నం 2 అయింది, 2ంటికి ఇలా ఉంది వ్యూ. అసలు సన్ రైజ్ టైంలో ఏ విధంగా ఉంటుందో. అసలు ఇటుపక్క గ్రీన్ కలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా. గ్రీన్ కలర్ చాలా బాగుంది కదా. అదంతా ఏంటంటే నాచు పట్టింది రాయికి, అదనమాట. అండ్ కొంచెంసేపట్లో ఈ బ్యూటిఫుల్ బీచ్ని వదిలేసి రిసార్ట్కి వెళ్ళి నా లంచ్ చేసి ఎక్కడికి వెళ్తానో తెలుసా, రాధానగర్ బీచ్. రాధానగర్ బీచ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ సూపర్ బీచెస్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటి. లంచ్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్ అయ్యి, ఫ్రెష్ అంటే పెద్ద ఏం లేదండి, మనం ఏం చేస్తాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, సన్ స్క్రీన్ పెట్టుకుంటాం. రాధానగర్ బీచ్కి అయితే బయలుదేరిపోయా. టోపీస్ మస్ట్ అండ్ షుడ్. రాధానగర్ బీచ్ ఉంది కదా, నేనున్న దగ్గర నుంచి 12 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. వెల్కమ్ టు రాధానగర్ బీచ్, ఏ బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్, అండమాన్. వెల్కమ్ వెల్కమ్. ఎంట్రీలోనే ఎంత అందంగా ఉందనుకుంటున్నారా? లోపలికి వెళ్ళాక అసలైన మ్యాటర్ చెప్తా. చెప్పడం కన్నా చూపిస్తా. లోపలికి ఎంట్రీ అవుతూనే పెద్ద పెద్ద చెట్లు స్వాగతం పలుకుతాయి. లోపలికి ఎంట్రీ అవుతూనే మనకి అండమాన్ పోలీస్, టూరిస్ట్ పోలీసులు అయితే ఉంటారు. అండ్ ఇవి కూర్చోటానికి మనకి ప్లేసెస్ అన్నమాట. కూర్చొని చిల్ అవుట్ అవుతూ మనం చూడొచ్చు బీచ్ని. ఉత్తి చూడటం అనుకుంటున్నారా? లోపలికి దిగచ్చు కూడా అండి. వెల్కమ్ టు రాధానగర్ బీచ్. అటు సైడ్ అయితే రెడ్ ఫ్లాగ్స్ పెట్టారు. రెడ్ ఫ్లాగ్స్ అంటే తెలుసు కదా, హై కరెంట్స్ అవి ఉన్నట్టు. ఇటు సైడ్ రెడ్ అండ్ ఎల్లో పెట్టారు,
ఓకే ఓకే జాగ్రత్తగా కాన్షియస్గా ఉండమని చెప్పి. బీచ్లోంచి వ్యూ ఎలా చూసామనుకోండి, అదంతా సిట్అవుట్ ఏరియా. అక్కడ పైకెక్కి మనం చిల్ అవ్వచ్చు. వాచ్ టవర్. ఈ రాధానగర్ బీచ్ ఉంది కదా, ఈ రాధానగర్ బీచ్లో మనకి అలలు అయితే వస్తాయి. చూసారా అలలు ఎలాగ వస్తున్నాయో? అండ్ రాధానగర్ బీచ్ బేసికల్లీ ఒక సన్సెట్ బీచ్. సన్సెట్ చూడటానికి ఇక్కడికి వస్తారు. వన్ ఆఫ్ ద ఫైన్ బీచెస్ ఆఫ్ వరల్డ్ రాధానగర్ బీచ్ కూడా అన్డౌటెడ్గా ఒకటండి. ఓన్లీ ఇండియన్స్నే చూస్తారా అంటే ఫారినర్స్ కూడా ఈ బీచ్కి వస్తారు. సాయంత్రం అయ్యేటప్పటికి మెల్లగా హ్యావ్లాక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ బీచ్కి సన్సెట్ గురించి వస్తారు. ఇవన్నీ కపుల్ ఫోటో షూట్స్. గైస్, ఇదే బీచ్లో ఇలాంటి సిట్అవుట్ ఏరియాస్ అయితే ఉంటే మనం ఇక్కడ కూర్చుని, బీచ్లో ఎండ బాగా ఎక్కువ ఉంది, సో అందుకే ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవుతున్నాను. సన్సెట్కి ఇంకా టైం ఉంది. అరౌండ్ 5:30 to 6 మధ్యలో అయితే అవుద్ది. అది తెలిసి ఇవాళ కొంచెం లేటే అవుద్ది సన్సెట్. చాలా గట్టిగా ఉంది అసలు ఎండ. వెళ్తుంటే కళ్ళు జిమ్ జిమ్ అంటున్నాయి. బీచ్లో ఎవరో ఇల్లు కట్టారు. ఇల్లు కాదు, పెద్ద కోటలా ఉంది. కోటకి బౌండరీ వాళ్ళంతా కట్టారు కానీ లోపల ఏం కట్టలేదు. అద్దరిపోయే మ్యాటర్ ఒకటి చెప్తాను ఇప్పుడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. లాస్ట్ టైం నేను రాధానగర్ బీచ్కి వచ్చినప్పుడు సన్సెట్ అక్కడ అయ్యింది, కానీ ఈసారి చాలా వెరైటీగా ఇక్కడ అవుతుంది. ప్రస్తుతం టైము 5:25 అయితే అవుతుంది. సన్సెట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది. సన్సెట్ అలా అయింది. ఇక్కడ లోకల్ పోలీసులు విజిల్ వేసి అందరినీ బయటకు వచ్చేయమంటున్నారు. ఈ బీచ్ 9 AM నుంచి 6 PM వరకే ఉంటుంది. అయిపోయింది సన్సెట్. కింద దిగిపోయారు సూర్యుడు. సో బీచ్ క్లోజ్ అయిపోయే టైం అయింది కాబట్టి నేను కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఆ ఏరియాలో ఏముంది, ఎలా ఉంది, ఏంటి అనేది చూసి అక్కడి నుంచి నా హోటల్కి అయితే బయలుదేరుతా. బీచ్లోంచి అందరినీ కూడా బయటకు వచ్చేయమంటున్నారు. వచ్చేస్తున్నారు అందరూ. హై టైడ్ ఉన్నట్టు ఉంది. హై టైడ్ ఉన్నట్టేంటి, మనం వచ్చినప్పటి నుంచి హై టైడ్లోనే ఉంది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కాలాపత్తర్ బీచ్ చూశారు అండ్ ఇప్పుడు రాధానగర్ బీచ్ చూశారు కదా. ఈ 2 బీచ్ల్లో మీకు ఏ బీచ్ బాగా నచ్చింది? అండ్ నాకు కాలాపత్తర్ బీచ్ ఎందుకు అంత బాగా నచ్చింది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. రీల్స్కి ఎంత కష్టపడుతున్నారో చూడండి. భయ్యా వాళ్ళు అందరూ ఒకే రకమైన చొక్కా వేశారు రీల్స్కి. అద్దుకోండి, మొత్తానికి అది చేసేది సూపర్ కదా. బీచ్లోంచి బయటికి చూసామంటే ఇది వ్యూ అని చెప్పాను కదా. మార్వలెస్ వ్యూ ఇది అసలు. ప్రస్తుతం సమయం 6 గంటలైంది. మొత్తం చీకటి పడిపోతుంది. చీకటి పడ్డాక లైట్స్ వేసారు. లైట్స్ వేసాక వ్యూ అయితే ఇలా ఉంది. అడవిలో అరుపులు. సో గైస్, ఈరోజు రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాను. రెస్ట్ తీసుకుంటాను. నెక్స్ట్ రేపు మార్నింగ్ ఇంకొక వండర్ఫుల్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తాను నేను. మిగతా విశేషాలు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. నైట్ డిన్నర్ తినేసి కొంచెం ఎడిట్ ఉంది, ఆ ఎడిట్ చేసుకుని పడుకుంటాను. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. నైట్ రిసార్ట్కి వచ్చి ఆరామ్సే పడుకున్నాను. పొద్దున్న లేచాను, బ్లాక్ కాఫీ తాగాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి ఎలిఫెంటా బీచ్కి అయితే వెళ్ళిపోతాను. ఎలిఫెంటా బీచ్ గురించి చాలా విశేషాలు మాట్లాడుకోవాలి. ఆ బీచ్ చాలా స్పెషల్. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. చేశాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం. ఇక్కడే నేను బ్రేక్ఫాస్ట్ చేసేది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నాది ఇదే. మన బండి అయితే వచ్చింది. వెళ్ళిపోదాం మనం ఏ బీచ్కి, ఎలిఫెంటా బీచ్కి. క్రూజ్ టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చాను. జెట్టి ఇక్కడి నుంచి ఉంటుంది అనమాట. ఎలిఫెంటా బీచ్కి మనం బోట్లో వెళ్ళాలి. ఇక్కడ చూడండి మన eTripto.in బోర్డు. చలో జెట్టి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మన రిప్రజెంటేటివ్ అయితే వచ్చాడు. బోట్ అది ఎక్కిస్తారనమాట ఆయన మాట్లాడి. మన రిప్రజెంటేటివ్ అంటే eTripto రిప్రజెంటేటివ్. గైస్, మనం సైట్ సీయింగ్కి ఇలాంటి షేడ్ బోట్స్లో అయితే వెళ్తాం. షేడ్ బోట్స్లో మనం ఎంతమంది వెళ్తున్నామో అంతమంది మళ్ళీ తిరిగి వస్తాయని ఈ బోట్ అనేది ఎక్కడి నుంచి బయలుదేరాలో అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది అనమాట. ప్రతి బోట్కి ఒక పేరు అనేది ఉంటుంది. ఆ పేరు మనం నోట్ చేసుకోవాలి. ఏ బోట్లో వెళ్తున్నామో అదే బోట్లో వెనక్కి రావాలి. ఇప్పుడు ఆ బోటు బయలుదేరుతుంది. చూసారా, ఇక్కడ డిఫరెంట్ కౌంటర్స్ అవి ఉంటాయి అన్నమాట. మన యాక్టివిటీస్ ఏమేం చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఫామ్ అది ఫిలప్ చేయాలి. మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఇచ్చామనుకోండి, మనకి టికెట్ ఒకటి ఇస్తారు. ఆ టికెట్
అక్కడికి తీసుకెళ్తే అక్కడ ఉంటాయి బోట్లు, చూపిస్తాను. మనం ఫామ్ అంతా ఫిల్ చేస్తాం. ఇప్పుడు బోట్ అసైన్మెంట్కి వెళ్తున్నాం అనమాట. మనోడే తీసుకెళ్ళేది. ఇదే కౌంటర్, బోట్ అసైన్ చేసే కౌంటర్. మనోడు వెళ్ళాడు. అవిగోండి అవన్నీ కూడా బోట్సే, అన్నీ కూడా టూరిస్టుల గురించే ఎలిఫెంటా బీచ్కి వెళ్ళడానికి. డిఫరెంట్ కౌంటర్స్ అవి ఉంటాయి. మన ఇష్టం అనమాట. ఏ కౌంటర్లో రేట్లు అవి మాట్లాడుకుని మనం ఎలిఫెంటా బీచ్కి వెళ్తాం కదా, అక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ వాటర్ యాక్టివిటీస్ చేయడం గురించే వెళ్తాం ముఖ్యంగా. అంతేకాకుండా అది కూడా వండర్ఫుల్ బీచ్. బోట్ అసైన్ అయిపోయింది. సీ లైన్ అంట మా బోట్ పేరు. సో వెళ్ళిపోదాం. మొత్తం 10 మంది అని చెప్పాను కదా బోట్కి. మా ఆపరేటర్ ఆయన, ఆ బోట్ ఆపరేటర్ ఆయన తీసుకెళ్తున్నాడు అనమాట. బోట్ ఇంకా ఎక్కుతాం. బోట్ అంటే ఏదో బోట్ అనుకుంటారు, స్పీడ్ బోట్ అండి. పదండి వెళ్దాం. చాలాసేపు నుంచి మిమ్మల్ని ఊరిచ్చేస్తున్నాను. కొంచెంసేపు స్పీడ్ బోట్ని ఎంజాయ్ చేద్దాం. ఇదే బోటు, ఎక్కడమే. పదండి. లైఫ్ జాకెట్ అనేది ఇస్తారు, మ్యాండేటరీ అనమాట లైఫ్ జాకెట్. సో ఈ లైఫ్ జాకెట్ తీసుకుంటేనే అందరూ సురక్షితంగా అక్కడికి వెళ్ళాలి, అక్కడ దాకా రీచ్ అవ్వగలం. నిన్న ఇక్కడే మనం క్రూజ్ అది దిగాం, మ్యాక్రూజ్. ఇది టెర్మినల్, ఇది జెట్టి. బండి మొదలైంది, తొక్కి పడేయడమే. అవి లోకల్ బోట్స్, ఫిషింగ్ బోట్స్. అది ఒక 15 నిమిషాలు బోట్ రైడ్ తర్వాత స్పీడ్ బోట్ రైడ్. బోట్ రైడ్ కన్నా స్పీడ్ బోట్ రైడ్ అని చెప్తాను. ఇక్కడికైతే వచ్చాం, ఎలిఫెంటా బీచ్. ఇది సెమీ సబ్మెరీన్. ఈసారి మనం చేయబోయే సెమీ సబ్మెరీన్ ఇదే. మనం వచ్చింది ఈ బోట్లోనే. వీళ్ళు తీసుకెళ్ళి అటు సైడ్ పార్కింగ్ పెడేస్తారు. చూసారా వాటర్ ఎలా ఉన్నాయా? ఇదే ఏరియాలో స్నార్కిలింగ్ అది చేపిస్తారు. 5 minutes స్నార్కలింగ్ అనేది కాంప్లిమెంటరీ అనమాట. మనకి నచ్చింది అనుకోండి, మనం ఇక్కడ ప్యాకేజ్ అది తీసుకోవచ్చు, 1 hour ప్యాకేజ్ అలాగా. ఐలాండ్ లోపల డూస్ అండ్ డోంట్స్. ఇక్కడ మళ్ళీ బ్రీఫింగ్ అది జరుగుద్ది. సో బోట్లో వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ చేస్తారనమాట. స్నార్కలింగ్ యాక్టివిటీ వెనకాల చేస్తున్నారు జనాలు. वो पॉइंट से लेके ये जो पीछे गिरा हुआ पेड़ दिख रहा है, आप लोगों को इसी बीच के अंदर ही रहना होगा. आपको जंगल के अंदर वो ग्रीन कलर का जो बाउंड्री दिख रहा है उसके अंदर जाने का परमिशन नहीं है, क्योंकि रिजर्व फॉरेस्ट एरिया है, जंगल में एलिफेंट है, आपके फोन में नेटवर्क नहीं है. एवरीथिंग जो ट्रेनिंग से कैंसिल हो जाएगा उसको कुछ भी पेमेंट करने की जरूरत नहीं. आप लोगों का कुछ एक्टिविटीज टिकट लेकर आए सर. బ్రీఫింగ్ అది అయిపోయింది. బ్రీఫింగ్ అది అయిపోయాక మనకి ఇక్కడ 3 hours ఆఫ్ టైం అయితే ఇస్తారు. 3 hours ఆఫ్ టైంలో మనం ఏదైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఫస్ట్ నేనైతే కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. చూడండి, ఇక్కడ పోలీస్ వారి బూత్ ఉంటుంది. ఓకే, టూరిస్ట్ హెల్ప్ లైన్ కూడా ఉంటుంది అనమాట. టూరిస్ట్ పోలీస్ వెనకాల లేడీస్కి జెంట్స్కి చేంజింగ్ రూమ్స్ అనేవి ఉంటాయి. ఏదైనా యాక్టివిటీస్ చేసి వచ్చి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. ఎలిఫెంటా బీచ్ అని ఈ బీచ్ని ఎందుకు పిలుస్తారంటే, బేసిక్గా పూర్వకాలంలో ఇక్కడ ఏనుగులతో లోపల పని చేయించేవారు. ఈ లోపలంతా కూడా రిజర్వ్డ్ ఫారెస్ట్ అనమాట. 15 ఏళ్ల క్రితం ఈ ప్రస్తుతం మనం ఉన్న ఎలిఫెంటా బీచ్ని టూరిస్టులకి అయితే ఓపెన్ చేశారు. అంతకుముందు ఫారినర్స్ వచ్చి ఇక్కడ యాక్టివిటీస్, వాటర్ యాక్టివిటీస్ అది చేసేవారు, మెయిన్గా స్నార్కలింగ్. మనం ఇక్కడ స్నార్కలింగ్తో పాటు కోరల్ లైఫ్ కూడా చూడొచ్చు. అదేనండి సబ్మెరీన్ రైడ్. సో నేనైతే మళ్ళీ ఇంకొకసారి సబ్మెరీన్ రైడ్కి అయితే వెళ్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, ఇది సెమీ సబ్మెరీన్. సబ్మెరీన్ రైడ్ తీసుకున్నాం కదా, మనం ఇక్కడైతే వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్నాక మనకి టైం స్లాట్ అది ఇస్తారు. స్లాట్ ఇచ్చాక మనం అయితే అక్కడికి వెళ్ళాలి. అక్కడే బోర్డ్ చేసేది సబ్మెరీన్ని. ఈ సబ్మెరీన్ రైడ్ ఉంది కదా, ఈ సబ్మెరీన్ రైడ్కి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం చేయొచ్చు. జనరల్గా స్నార్కలింగ్, నెక్స్ట్ స్కూబా డైవింగ్, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ వగేరా వగేరా అన్నీ చెప్తారు కదా. ఈ సెమీ సబ్మెరీన్కి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి చూడండి. వాటర్ యాక్టివిటీస్లో మనం చాలా చేయొచ్చు. బనానా రైడ్ అని, నెక్స్ట్
జెట్ స్కీ అని ఏమో అలా చెప్పుకుంటూ వెళ్తే అవన్నీ కూడా యాక్టివిటీసే, రకరకాల యాక్టివిటీస్ అవి ఉంటాయి. ఫస్ట్ అయితే జెట్ స్కీ చేస్తున్నాను అనమాట. యాక్టివిటీలో మనకి జాకెట్ అది ఇస్తారు, జాకెట్ అది వేసుకోవాలి. అప్పైనా పోయి వెళ్ళిపోదామా జెట్ స్కీ చేయడానికి. సో దీని మీద మనం అయితే వెళ్ళబోతున్నాం, రైడ్ చేయబోతున్నాం. ఇదిగోండి జెట్ స్కీకి ఇప్పుడే వెళ్ళొచ్చా, అసలు మామూలుగా లేదు. లిటరల్లీ లవ్డ్ ఇట్. చూసారు కదా వీడియో, ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మనకి స్టాల్స్ అవి ఉంటాయి. రేట్ల గురించి అయితే అసలు ఆలోచించద్దు, ఎందుకంటే కాస్ట్లీగానే ఉంటాయి. ఎక్కడో నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఆ మాత్రం కాస్ట్ ఉండడంలో తప్పు లేదని అనుకుంటాను నేను. ఇంకా ఎలిఫెంటా బీచ్ గురించి చెప్పాలంటే మనకి లాకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ లాకర్స్లో మన బట్టలు అది పెట్టుకుని ఇంచక్క వాటర్ స్పోర్ట్స్ అది ఎంజాయ్ చేసి కూడా రావచ్చు. ఇక్కడ మీకు ఇంకొక యాక్టివిటీ అనేది చూపిస్తాను, సబ్మర్సిబుల్ స్కూటర్. సో మనం అయితే వాటర్లోకి అలా తీసుకెళ్తారు విత్ ఆక్సిజన్ సిలిండర్. నౌ అవైలబుల్ అట్ ఎలిఫెంటా బీచ్. దీనికి ఎటువంటి స్విమ్మింగ్ కూడా అవసరం లేదని చెప్తున్నారు. 100% సెక్యూర్ యాక్టివిటీ, పర్ఫార్మ్డ్ అండర్ ఎక్స్పర్ట్ డైవ్ ప్రొఫెషనల్. జెట్ స్కీ అయిపోయాక నేను ఇప్పుడు సెమీ సబ్మెరీన్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. లాస్ట్ టైం రెడ్ కలర్ సబ్మెరీన్ చూసా, ఈసారి ఎల్లో కలర్ సబ్మెరీన్. సబ్మెరీన్ పైన అయితే ఇలా ఉంటది, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారనమాట. ఇది సెమీ సబ్మెరీన్. చలో కిందకైతే వెళ్దాం. లోపల ఇలా ఉంటది, మనోడు గైడ్ అనమాట. సో లోపల కోరల్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వచ్చేసాం లోపలికి. కింద చేపలు, ఇవి ఏంజల్ ఫిషెస్ అంట. Whatever white color corals you saw is called finger corals. It looks like a finger. మామూలుగా లేదుగా. లోపల ఇలా కూర్చోవచ్చు, అటు సైడ్ ఇటు సైడ్ సీటింగ్ ఉంటుంది, రెండేపులా చూడొచ్చు. ఇవి జీబ్రా ఫిషెస్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాయంట. ఇవన్నీ కోరల్సే కింద. ఇప్పుడే ట్యూనా ఫిష్ని చూపించాడు కానీ క్యాప్చర్ చేశారు, ఒక తుర్రని వెళ్ళిపోయింది ఇది. వావ్, ఇవన్నీ చిన్న చిన్న కనిపిస్తున్నాయి చూడండి, అన్ని ఫిషెస్, రకరకాల చేపలు. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, బోట్ ఒకటి మునిగిపోయింది, ఇలా ఉంది. తీసుకెళ్తున్నారు ఒక రీఫ్ దగ్గర నుంచి ఇంకో రీఫ్. పైన చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు. ఫస్ట్ రీఫ్ నుంచి సెకండ్ రీఫ్కి వెళ్ళే దారిలో మధ్యలో డీప్ సీ ఉంటుందంటే, కోరల్స్ అనేవి షాలో సీలోనే ఉంటుంది కోరల్ లైఫ్. రెండో రీఫ్కి వచ్చాం. ఈ రెండో రీఫ్ పేరు టర్టిల్ రీఫ్. అంటే ఇక్కడ మనకు లక్ ఉంటే టర్టిల్స్ అవి కనిపిస్తాయంట. చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సబ్మెరీన్ ఎక్స్పీరియన్స్ మటుకు వర్త్ అంటే వర్త్, మామూలు వర్త్ కాదు. డిఫరెంట్గా కనిపిస్తుంది అసలు. ఇక్కడ ఒకలాగా ఉంది. దీస్ ఆర్ కపుల్ ఫిషెస్. ఎల్లో ఫిష్ టుగెదర్. ఎల్లో ఫిష్ టుగెదర్ అంటే డాలీ ఫిషెస్. డారీ బ్లాక్ కలర్ ఫిషెస్ లేచండి, డారీ ఫిషెస్ అంటారు. రెండో రీఫ్ అయ్యాక పైకి అయితే వచ్చాను. వా వా వా, ఇప్పుడు ఫోటోలు అవి దిగచ్చు మనం. ఇక్కడ ఇలా నడుపుతారు. దిస్ ఈస్ జిపిఎస్, అది జిపిఎస్. ఇది సబ్మెరీన్ ఫ్రంట్ సైడ్. ఎలిఫెంటా బీచ్, టర్టిల్ బీచ్ అటు చివర. అయిపోయింది చూడటం. సెమీ సబ్మెరీన్ రైడ్ నెక్స్ట్ లెవెల్, మిస్ కాకండి. ఇవన్నీ రైడ్స్. ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ డాక్ చేసేస్తారు మన సెమీ సబ్మెరీన్ని. ఈ డాకింగ్లన్నీ భలే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ నెట్ కట్టారు చూడండి, ఎక్కడ దాకే మనల్ని స్నార్కలింగ్ అది అలౌ చేస్తారు.
చెప్పాను కదా, నెవర్ మిస్ దిస్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్. చలో మన యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఏదో ఒకటి తిందాం. ఇక్కడ ఇలాంటి సీ బెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. రిలాక్స్ అవ్వచ్చు. డిఫరెంట్ సీ బెడ్స్, ఏమీ చార్జబుల్ కాదు. అందరూ చిల్ అవుతారు, తింటూ ఉంటారు, యాక్టివిటీస్ చేస్తారు. మస్ట్ అండ్ షుడ్గా నేనైతే ఈ ఐలాండ్ని విజిట్ చేయమని చెప్తాను. ఐలాండ్ అంటే ఈ బీచ్, ఎలిఫెంటా బీచ్. నెవర్ మిస్ దిస్ ఎలిఫెంటా బీచ్ ఫర్ యాక్టివిటీస్ అండ్ రిలాక్స్. ఇక నా సమయం ఆసన్నమైనది. ఎక్కడికి? ఇక్కడి నుంచి మన జెట్టీకి అయితే బయలుదేరుతాం. టైం ఇప్పుడు 2:10 అయితే అవుతుంది. అప్రాక్సిమేట్గా 11:05 అయితే మేము ఈ ఎలిఫెంటా బీచ్కి వచ్చాం. ఎలిఫెంటా బీచ్లో రైడ్స్ అన్నీ చేశాను, చూశారు కదా ఏమేం చేశాను. మళ్ళీ జెట్టి దగ్గర లంచ్ అది చేస్తాను. లంచ్కి ఒక మంచి రెస్టారెంట్ అది ఉంది, ఆ రెస్టారెంట్ కూడా చూపిస్తాను మీకు. అయిపోయింది, ఇంకెళ్ళిపోతున్నాం మనం జెట్టీకి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు స్పీడ్ బోట్ రైడ్ అయితే ఉంటుంది. ఆహాహాహా. భయ్యా ఎక్స్ట్రా పర్సన్ ఈ బోట్లు అన్నీ పార్క్ చేశారు చూడండి. ఇక్కడ అలా ఓ బోట్ దగ్గర దింపుతారు అనమాట. ఆయన బోట్ వెళ్ళి తెచ్చుకుంటాడు. అది ఆ బోట్ దగ్గర దింపడానికి ఎక్కేసారు, చూసారా? ఇలా వస్తారనమాట. వచ్చేసాం. వచ్చేటప్పుడు సగం తడిసిపోయా, మొత్తం నీళ్ళు కొట్టేసి. జట్టి దగ్గరే ఒక రెస్టారెంట్ అది ఉంటుంది, అద్రిపోయే రెస్టారెంట్ సీ వ్యూతో. ఆ రెస్టారెంట్కి వచ్చాను. నా లంచ్ అది ఇక్కడే చేస్తున్నా. ఇదే రెస్టారెంట్లో నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. హోటల్కి అయితే వెళ్ళిపోతాను. ఇంకా రెస్టారెంట్లో భోజనం చేసి నా హోటల్కి అయితే వచ్చాను. నా కార్ మళ్ళీ డ్రాప్ చేసింది. ప్రస్తుతం టైం 3:30 అవుతుంది. నేను 5ంటికి మళ్ళీ రమ్మన్నాను నా వెహికల్ని. కాలాపత్తర్ బీచ్కి ఇంకొకసారి వెళ్ళాలనిపించింది. సో కాలాపత్తర్ బీచ్లో మళ్ళీ 5 గంటలకి కలుసుకుందాం. ప్రస్తుతం అయితే 5 అవుతుంది ఎగ్జాక్ట్లీ. నా వెహికల్ వచ్చింది. వెళ్ళిపోదాం కాలాపత్తర్ బీచ్. కాలాపత్తర్ బీచ్కి వచ్చాను. ఈవినింగ్ టైంలో కాలాపత్తర్ బీచ్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను మీకు. గైస్, కాలాపత్తర్ బీచ్ పొద్దున్న వ్యూ నెక్స్ట్ లెవెల్, సాయంత్రం వ్యూ ఈ లెవెల్. కాలాపత్తర్ బీచ్ చెప్తున్నాను చూడండి, పొద్దున్నే చూడాలి. ఈ టైంలో చూస్తే మజా రాదు, అంతా ఒకటే రంగులా ఉంది. అందుకే అంటారు ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చెయ్యాలని చెప్పి. నేను కొంచెం హుషారుగా ఆలోచించి సాయంత్రం ఈ కాలాపత్తర్ బీచ్ ఎలా ఉంటుందా అని చెప్పి ఇక్కడికి వచ్చా ఎగేసుకుంటూ. ఇక్కడికి వచ్చాక మ్యాటర్ అర్థమైంది ఏంటంటే ఈ బీచ్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకానే. సన్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే చూడాలి, అప్పుడే దీని అందం. అండ్ ప్రస్తుతం అయితే హై టైడ్ కూడా ఉంది. సో హై టైడ్లో ఏంటంటే వాటర్ అంతా ముందుకు వచ్చేస్తుంది అనమాట. అందం, ఈ బీచ్ అందం. కాలాపత్తర్ మధ్యలో నల్ల రాళ్ళు, బ్లూ కలర్, డిఫరెంట్ బ్లూస్ ఉంటాయి. ఆ బ్లూస్ అన్నీ కూడా మనకి సన్లైట్లోనే కనిపిస్తాయి. మేక్ షూర్ మీరు హ్యావ్లాక్ ఐలాండ్ వస్తే మటుకు డెఫినెట్లీ కాలాపత్తర్ బీచ్ బిఫోర్ 3:30-4 o'clockలో వచ్చి విజిట్ చేసేయండి. నేను రికమెండ్ చేసేది పొద్దున్నే అయినా ఆఫ్టర్నూన్ అయినా విజిట్ చేయమని చెప్పి. అండ్ గైస్, ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హ్యావ్లాక్ ఐలాండ్, కాలాపత్తర్ బీచ్. గైస్, నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా వీడియోకి హైప్ ఇచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.